ఇవాళ సిచ్యువేషన్ ఏంటంటే మన ట్రేడ్ మంత్రి పీయూష్ గోయల్ గారు ఈయన వాషింగ్టన్లో తన టీంతో ఉన్నారు. అలాగే ఇంకొక వైపు చూశారు అనుకోండి, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ దీని గురించి జైశంకర్ గారు తన టీంతో ఉన్నారు. సో వాషింగ్టన్లో ఒక అద్భుతం జరిగింది. ఇది ఎలా చెప్పాలి అంటే, డొనాల్డ్ ట్రంప్ ఏకంగా మోదీ గారు మీకు ఒక దండంరా బాబు అనే పరిస్థితి. అంటే పీయూష్ గోయల్ గారు ఆయన టీంతో అక్కడ కూర్చొని ఉన్నారు. అమెరికాకు సంబంధించిన ఈ ట్రేడ్ అధికారులు, సో వాళ్ళు ఇంకొక వైపు, ఏమండి మీరు పోయినసారి ఒప్పుకోలేదు, మాతో ట్రేడ్ డీల్ నో అని చెప్పి తిరిగి వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ వచ్చారు, మేము మార్పులు చేర్పులు చేశాం, ఇదిగోండి మాకు సంబంధించిన ట్రేడ్ డాక్యుమెంట్స్ మీ ముందు పెడుతున్నాము. సో పీయూష్ గోయల్ గారు ఆయన టీం అక్కడ ఉన్నారు, వాళ్ళు ఈ డాక్యుమెంట్స్ను ముందు పెట్టారు. సో వీళ్ళు పరిశీలించారు, క్షుణ్ణంగా పరిశీలించారు. పోయిన సోమవారం నుంచి కూడా వీళ్ళు అక్కడే ఉన్నారు కదా. సో లైన్ బై లైన్ ప్రతి ఒక్క విషయాన్ని స్క్రూటినీ చేసి, మేము ఈ ట్రేడ్ డీల్లో సంతకము పెట్టడము లేదు. అయ్యా బాబు ఏంటి మళ్ళీ ఏం జరిగింది అంటే ఎవరికి అర్థం కావడం లేదండి. అసలు పీయూష్ గోయల్ ఇంత ధైర్యంగా చూడండి, అమెరికా ముందు మీకు జపాన్, సౌత్ కొరియా, చైనా లాంటి దేశాలు కూడా ఇవాళ లొంగిపోయారు. అలాంటిది ఇంత పెద్ద మార్కెట్ మాకు వద్దు పో, ఎందుకు, మా దేశము మాకు ముఖ్యము. దాంతో ట్రంప్ గారి దాకా వ్యవహారం వచ్చింది. హావర్డ్ లూట్నిక్, అయ్యా ఈసారి కూడా వాళ్ళు ఒప్పుకోవడం లేదు, సంతకాలు చేయడం లేదు అంటే ట్రంప్ బాబోయ్ చాలురాయి భారతీయులతో. అంటే ఇప్పుడు మనం ఎందుకు ఒప్పుకోవడం లేదు, ఇదే కదండి బాధ. ఈ మోదీ మీకు న్యూ ఇండియా, మీకు మేక్ ఇన్ ఇండియా, సెల్ఫ్ రిలయంట్ ఇండియా, ఇదంతా ఎవ్వరికి నచ్చడం లేదు. ఏంటి, పాలు తీసుకోండి, నో. సరే పన్నీర్ తీసుకోండి, నో. పన్నీర్కు సంబంధించిన మీకు బై ప్రోడక్ట్స్ లేదు, వద్దు. సరేనండి ఆ మొక్కజొన్న అయినా కొనుక్కోండి, లేదు కొనము. ఇది ఎక్కడ గోలరా బాబు, ఏమడిగినా నో 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 అంటారేంటి? నీ వద్ద ఇలాంటి ప్రోడక్ట్స్ ఉండవురా. జంతువులు తినే మొక్కజొన్న మా భారత్లో అమ్మాలు నువ్వు ఎలా అనుకుంటావు? అప్పట్లో జరిగింది కదా 1960sలో మా దేశంలో మిగిలిపోయిన కెమికల్స్నంతా ఎరువులు అని తీసుకొచ్చి మేము డంప్ చేసాం. సో ఇవాళ పాలు ఎక్సెస్గా ఉంది, పన్నీర్ ఎక్సెస్గా ఉంది, తీసుకువచ్చి డంప్ చేస్తాము, ఒప్పుకోండి. మన్మోహన్ సింగ్ లాంటి ఒక గొప్ప ఆర్థికవేత్త ఆయన కూడా అమెరికాకు లొంగిపోయారండి. ఇవాళ ఒక 16 ఏళ్ల పిల్లాడికి హార్ట్ అటాక్ వస్తుంది, డయాబెటీస్ వస్తుంది అంటే ఇదంతా అమెరికా వాడి పాపమే కదా. మీ వద్ద ఒక ఫోన్ ఉంటుందండి, మీ పిల్లాడికి 8 ఏళ్ళు, వాడి చేతిలో మీ ఫోన్ ఇచ్చారు, డైరెక్ట్గా ఒక పిజ్జా అని కొడతాడు, పిజ్జా వస్తుంది. ఈ పిజ్జాతో పాటు ఫ్రీ అని ఒక కోకో కోలానో పెప్సీ బాటిలో పెడతారు. ఎలాగో పిజ్జా తింటున్నాము కదా, ఈ కోకో కోలాని కూడా తాగుదాము అని తాగేస్తారు. 10 రోజులు అయ్యింది, మీ పిల్లాడికి డయాబెటీస్ అని అంటారు. జీవితాంతం మందులు వాడాలి, అమెరికా మందులే మీరు వాడతారు. ఇది వాళ్ళ ప్లాన్. దీనిని మోదీ ఒప్పుకోవడం లేదు. కానీ మన వాళ్ళు ఏమంటున్నారు, ఒప్పేసుకోవచ్చు కదా, మేమంతా అమెరికాలో కదా ఉన్నాము, ఆ బాధలు మీవే, మోరవర్ ప్రజలే కదండి, మీకేంటి ప్రాబ్లం అంటే అలా లేదండి. భారత్ మారిపోయింది, ఇదే వీళ్ళందరి ప్రాబ్లం. ఏంట్రా బాబు మేము ఈ చెత్తా చెదారం అమ్ముతాము అంటే ఇంతకుముందు అమ్మేము కదా, ఇవాళ కూడా అమ్ముతున్నాము కదా మీ భారత్లో, మీరెందుకు ఒప్పుకోరు? ఒప్పుకోమండి, కుదరదు. మరి ఏం చేస్తారు? ట్రేడ్ డెఫిసిట్ ఉంది, అమెరికా వాళ్ళకన్నా మన వైపు నుంచే ఎక్కువ సరుకులు వెళుతున్నాయి. కాబట్టి నీ ప్రాబ్లం ఏమిటి? రష్యన్ ఆయిల్స్ అంటున్నావు. సో మేము కూడా అమెరికా వద్ద అమెరికన్ ఆయిల్స్ కొంటాం, అమెరికన్ గ్యాస్ కొంటాం. ఈ రకంగా ఈ ట్రేడ్ డెఫిసిట్ అనేది కాంపన్సేట్ అయిపోతుంది కదా, ఖచ్చితంగా అవుతుంది కదా. అలాంటప్పుడు మాకు కావలసింది ఇది సింపుల్ అండి, నా వరకు చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళారు, వెళ్ళినప్పుడు మీరు ఏం చేస్తారండి, మీకు ఏ సరుకులు అవసరమో అది కదా కొంటారు.
అదే ఆ షాపు వాడు ఇది మేము కొత్తగా తెప్పించామండి మర్యాదగా కొనుక్కోండి అంటే మీరు కొంటారా? ఏంట్రా తిక్కగా ఉందా అడుగుతారు కదా. ఇవాళ అమెరికా వాడి దగ్గర ఏమేమి ఉందో వాటినంతా భారత్లో డంప్ చెయ్యాలని చూస్తున్నాడు. ఇంతకు ముందు ఒప్పుకున్నారు కదా, ఇప్పుడు ఎందుకు ఒప్పుకోరు అంటే ఇది న్యూ ఇండియారా బాబు, ఇక్కడ మా టర్మ్స్లోనే ప్రతిదీ జరుగుతుంది, నువ్వు చెప్పడం వల్ల మేము ఏమీ చెయ్యము. ఇప్పుడు F-35 అన్నాడండి, సరే ఇదేమీ కొనరు కదా, F-35 ఒక 50 విమానాలు కొనొచ్చు కదా. ఎంత ధర? $80 మిలియన్ టు $100 మిలియన్ అంటే మీకు టాప్ మోస్ట్ వెర్షన్ కూడా ఉంటుంది కదా. సరే ఒక $100 మిలియన్ ఒక F-35 విమానం. మరి సుఖాయ్ 57 విమానము $50 మిలియన్ దొరుకుతుంది కదా. సమానము కాదు, ఇంకా పెద్దది, మీకు అందులో ఫ్యూయల్ ట్యాంకు పెద్దది, ఫీచర్స్ కూడా అద్భుతంగా ఉన్నప్పుడు $50 మిలియన్ పెట్టి సుఖాయ్ 57 కొంటానా, 100 మిలియన్ పెట్టి F-35 కొంటానా? సో మీకు ఇలాగా మీరు మాట్లాడుతున్న రైతులు, వ్యవసాయము, మీకు ఫార్మర్స్కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా మా స్టాండర్డ్స్లో లేవు. ఇప్పుడు జెనెటికలీ మాడిఫైడ్ సీడ్స్ అంటే 1 ఇయర్ అండి, తర్వాత దానికి లైఫ్ ఉండదు, ఆ భూమి కూడా చచ్చిపోతుంది. అంటే ప్రతిదీ నువ్వు మోసముతో. ఫ్రెండ్స్ ఇది చాలా డీప్గా ఉంటుందండి, మీకు అక్కడ ఉండే ఎన్ఆర్ఎస్కి అర్థం కావడం లేదు. ఎంత డీప్గా ఉంటుంది అంటే ఈ ప్రోడక్ట్స్ను మీ దేశంలో డంప్ చేసిన తరువాత ఎన్నో ప్రోడక్ట్స్ వస్తాయి. ఇప్పుడు మా వద్దకు ఎంతోమంది వస్తారు, యూరిన్లో ప్రోటీన్ వస్తుందండి, మా పిల్లాడికి 17 ఏళ్ళు అప్పటికే బీపీ ఉంది, డయాబెటీస్ ఉంది. ఇదంతా ఏంటి? మందులు, ఫార్మా రంగం వాళ్ళు డ్రైవ్ చేస్తారు. అంటే ప్రతిదీ అమెరికా మీద ఆధారపడే మన జీవితాలు ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు. సో ఆ ప్రకారమే వాళ్ళ ప్లాన్ ఉంది. మనము నో అంటే వాళ్ళ కోపం. ఇదేనండి 50% టారిఫ్. సో ఇవాళ మనం ఏమంటున్నాము, నీ దగ్గర ఆయిల్స్, ఎనర్జీ కొంటాము కదా. ఎందుకు ఇలా చెప్తున్నామంటే రేపు ఈ రష్యా యుద్ధం ఆగిపోయింది అనుకోండి, మళ్ళీ యూరోప్ దేశాలంతా రష్యా వద్దే ఆయిల్స్, గ్యాస్ ఇవన్నీ కొంటారు. సో భారత్తో రష్యాకు పెద్ద అవసరం లేదు, మన మధ్య ఈ డిఫెన్స్ ఫ్రెండ్షిప్ అనేది హై లెవెల్లో ఉంటుంది. కానీ ఆయిల్స్ గత 4 ఏళ్ల నుంచే. అలాంటప్పుడు మనం అమెరికా వద్ద కూడా ఆయిల్స్ కొంటాం, గ్యాస్ కొనగలం, మాకే ప్రాబ్లం లేదు. నువ్వు ఎస్ అని చెప్పు, ఇప్పుడే సంతకాలు పెడతా. కానీ నువ్వు ఏం చేస్తున్నావు? మా వ్యవసాయ రంగాన్ని టార్గెట్ చేస్తున్నావు, మా రైతులను టార్గెట్ చేస్తున్నావు. ఇది కుదరదు. పోతే రైతులే కదా అని మీరు మాట్లాడితే మేము అలా ఆలోచించలేము. ఇంతకు ముందు ఖచ్చితంగా అలాంటి ఒక ఎజెండా ఉండేది, ఇప్పుడు లేదు కదా. అంటే మోదీ ఒక మేజర్ ప్రాబ్లం అయిపోయారు. భారత్ ఎందుకు ఒప్పుకోవడం లేదు, ఇన్ని సమస్యలు ఎందుకు మనకి అంటే ఇది ఒక హ్యూజ్ మార్కెట్ అండి. మోరవర్ ఈ వ్యవసాయ రంగము చాలా పెద్దది. సో అమెరికా వాడు కోరుకుంటున్న ఈ వ్యాపారం $500 బిలియన్ ఒక్కసారి మనం సంతకాలు పెడితే వాడు చాలా పెద్ద లెవెల్లో ప్రాఫిట్స్ చేసుకోగలడు. ఇది వాడికి బాగా తెలుసు, దానిని మనము ఒప్పుకోవడం లేదు. ఇదే ఇక్కడ ప్రాబ్లం. కాబట్టి పీయూష్ గోయల్ క్లియర్గా చెప్తున్నారు, మాకు ఆయిల్స్, గ్యాస్, ఎనర్జీ కావాలి, అది నువ్వు అమ్ము, నేను ఏం కోరుకుంటున్నానో అది ఇవ్వు, అంతేగాని నీ వద్ద ఉన్నదల్లా మా మీద డంప్ చేయాలని అనుకోకు. ఇది జరగదు అని అనడంతో మీకు డొనాల్డ్ ట్రంప్కు ఉన్న ఆప్షన్ ఒకటేనండి, ఒకటి నువ్వు విత్డ్రా అయిపో, కుదరదు, వీళ్లతో వ్యాపారము జరగదు, ఈ ట్రేడ్ డీల్ అనేది క్యాన్సిల్ అయింది. లేదా విమానం ఎక్కి భారత్కి రా, నేరుగా వారణాసి రా, అక్కడ ముముక్షా భవన్ ఉంటుంది, ఒక రూమ్ తీసుకో, బ్రహ్మ ముహూర్తం టైంలో లేచి నేరుగా వెళ్ళి ఆ గంగలో దూకు, నీకు కనీసము మోక్షమైనా వస్తుంది. ఇది మనము చెప్పే సొల్యూషన్. పీయూష్ గోయల్ గారు ట్రంప్ గారికి చెప్పేది ఒకటి, టర్మ్స్ ఈక్వల్గా ఉండాలి, లేదా నువ్వు వారణాసి వచ్చి ఆ గంగలో దూకు, అంతే తప్ప మేము ఈ సంతకాలు చెయ్యము, ఇది ఫెయిర్ డీల్ కాదు. ఒకవేళ నువ్వు శాంక్షన్స్ అంటావు,
టారిఫ్ అంట అనుకో, అది నీ ఇష్టం, అది నీ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు. నాతో వ్యాపారము అంటే సమఉచ్చి ఉండాలి, ఫెయిర్ డీల్ ఉండాలి, నీకు నాకు బెనిఫిట్ అవ్వాలంటే విన్ విన్ సిచ్యువేషన్ ఉండాలి. దీనినే వ్యాపారము అంటారు. అర్థమైతే నువ్వు మాతో నెగోషియేట్ చేయి, లేదా ఇక్కడి నుంచి ఇలాగే వెళ్ళిపోతాము. నెక్స్ట్ టైం మాత్రం మీ వాళ్ళే మా భారత్కి రావాలి, అంతే తప్ప మేము వచ్చే అవకాశమే లేదని క్లియర్గా పీయూష్ గోయల్ గారు చెప్పడంతో ఇవాళ అమెరికాలో చూడండి, అక్కడ కూర్చొని మనం ఈ స్థాయిలో మాట్లాడడము ఎవరికీ అర్థం కావడం లేదు, కానీ ఇదే వాస్తవం. మరి దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.